చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంతకీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది మీ లైఫ్ని ఎలా మారుస్తుంది, కొత్తగా ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? మేడం అప్పుడు జనరేషన్ నేను 2002 అప్పుడు పిల్లలందరికీ తెలుసు. ఇప్పుడు పిల్లలందరికీ ఈ బిగ్ బాస్ నుంచి నేను తెలుస్తున్నాను మేడం. ఇప్పుడు ఈ జనరేషన్కి తెలిసింది, ఆ జనరేషన్ కంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా బిగ్ బాస్ నుంచి ఈ సుమన్ శెట్టి బాగా చేస్తాడు, బాగా ఆడుతున్నాడు అన్నది తెలిసింది మేడం. ఇది చాలా హ్యాపీ మేడం ఈ సక్సెస్. బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అయిన క్షణం ఏదైనా ఉంది? నిఖిల్ ఒక కంటెస్టెంట్ నిఖిల్ ఉంటాడు మేడం. తను నామినేషన్ చేశాము. తను యాక్చువల్లీ రియల్లీ చాలా మంచిగా మేడం, చాలా మంచోడు, చాలా కూల్ పర్సన్. నిఖిల్ నాయర్. అవును మేడం, నిఖిల్ నాయర్. అతన్ని నామినేషన్ చేశాను. తర్వాత అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, నేర పే చేశాం. ఎందుకంటే ఆ పాయింట్ దాని బిఫోర్ టాస్క్ నన్ను ఎలిమినేట్ చేస్తాడు మేడం. ఆ గేమ్ నుంచి నన్ను తీసేస్తాడు. తనుజ నన్ను ఉంటే నన్ను తీసేస్తాడు. అది తప్ప నాకు అతని మీద కోపమే లేదు మేడం. యాక్చువల్లీ రీతు చౌదరి, డిమాన్ పవన్ మధ్య ప్రేమ నిజమేనా? అది ప్రేమలాగా అనిపించిందా మేడం మీకు? ఏమో బయట ఏవేవో గుసగుసలండి. నేను అక్కడ లైవ్లో ఉన్నాను కదా మేడం. అది ప్రేమ కాదు మేడం, ఇట్స్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్పేనా? ఫ్రెండ్షిప్ మేడం. ఓకే, ఫ్రెండ్షిప్ అంటే నాకు అనిపించింది అయితే 100% అది ఫ్రెండ్షిప్పే మేడం. అప్పటికి మేము కూడా మాట్లాడుతూ ఉంటాం కదా మేడం. వెళ్తే ఫ్రెండ్షిప్ కానీ నార్మల్గా మాట్లాడుకున్నారు మేడం. బయటికి రాగానే భరణి గారిని కలిసారా? కలిసే మేడం. అన్నను మిస్ అవుద్దామా? దావత్ ఏమన్నా నడిచిందా? లేదు మేడం, నార్మల్ లంచ్ కూర్చొని లంచ్ చేసాం మేడం. ఓకే. ఎన్నో ఏళ్ళైపోయినా 7/G బృందావనం కాలనీ అనే సినిమానైతే మేము ఇప్పటికీ మర్చిపోలేం. పార్ట్ 2 వస్తుంది కదా? అవును మేడం, ఆల్రెడీ ఒక 70% అయిపోయింది మేడం. నేను బిగ్ బాస్ ఈ 3 months ఉండడంలోని షూటింగ్ ఆపారు మేడం. ఇప్పుడు నా పార్ట్ అంతా స్టార్ట్ అవుతుంది మేడం. ఈ మంత్ నేను షూటింగ్కి వెళ్తున్నాను మేడం. చెన్నై కంప్లీట్ అయిపోతుంది మేడం. అది కొత్తగా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే ఈ మూవీ అవుతుంది మేడం. కొత్త ప్రాజెక్ట్స్ అంటే ఇంకా కాల్స్ వస్తున్నాయి, అది అవుతాయి మేడం. ఇంకా ఈ బాబు గౌతమ్ని కూడా చూసాం, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మిమ్మల్ని బిగ్ బాస్కి పంపించింది కూడా తనే, తన కోరిక మీదే మీరు వెళ్ళారు. అవును మేడం. అయితే మరి ఇప్పుడు ఆ పిల్లల్ని ఏమైనా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే అవకాశం? హీరో మేడం మావాడు, ఇప్పటికీ హీరోవే. అవునా? తన ఇష్టం మేడం. తన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% నేను సపోర్ట్ చేస్తాను మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? నాకు ఫుల్ సపోర్ట్ మేడం. ఎందుకంటే మనకి షూటింగ్స్కి వెళ్తాం మేడం. డే అండ్ నైట్ అవుతుంది. నైట్ 2 o'clock వెళ్ళినా 3 o'clock అయినా తను ఫుల్ ఆకలేస్తున్నా అప్పటికప్పుడు నాకు టిఫిన్ చేసి కూడా పెడుతుంది మేడం. లాస్ట్ ఇయర్ ఆ మిడ్ నైట్ కూడా మేడం పడుకొని లేచి ఫుడ్ చేసి ఇవ్వడం అన్నది, అది బయటికి వెళ్తేనే లేదా ఆన్లైన్లో పెట్టుకొని అని అంటారు. కానీ అలా కాకుండా అంత సపోర్ట్ మేడం నాకు. తను ఏ టైంకి వచ్చినా లేచేది, మీరు పక్కన అయితే అసలు నిద్రే రావట్లేదు అని అంటుంది మేడం. అంత సపోర్ట్గానే అసలు ఇంకా మెలుగ్గానే ఉంటుంది. ఇంకా రాలేదని మధ్యలో కూడా ఫోన్ చేస్తుంది. 2 అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటి అని అడుగుతుంది మేడం. పాపం 14 weeks మీరు లేకుండా ఎలా ఉన్నారో. అదే మేడం, ఫస్ట్ అది బిగ్ బాస్లోని హౌస్ రాగానే ఎలాగున్నారండి అని అడుగుతుంది ఫస్ట్. అసలు మేమైతే ఉండలేకపోయాము, మీరు ఎలాగున్నారు అని అంటారు మేడం. కరెక్ట్. అసలు ఏ ఏజ్లో మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు? ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళైంది? మేడం నేను 2002 ఎంట్రీ మేడం. మీ ఏజ్ ఎంత? 17 మేడం. 17. అవును మేడం. అప్పుడు క్యారెక్టర్స్ కూడా మీ ఏజ్ కి తగినట్టుగా భలే వచ్చాయి కదా సుమన్ గారు? అవును మేడం. అవును. మీరు కూడా చాలా నటించడం కాకుండా చక్కగా జీవించేసేవాళ్ళు ఆ పాత్రల్లో. అవును, అందుకే కదా మేడం ఆడియన్స్ కానీ అందరికీ దగ్గర అయ్యేది. న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా మాట్లాడతాడు అనేది అందరికీ బాగా కనెక్ట్ అయ్యాను మేడం.